హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. ఈరోజు వీడియో ఏంటంటే బీరకాయ తొక్కలు ఉంటాయి కదండి, దాంతో అట్లు ఎలా వేసుకోవాలి ఏంటి అనేది మీకు చూపించబోతున్నాము. బీరకాయ ఇలా తొక్కలతో వేసుకొని తినడం అనేది చాలా హెల్దీ అండి. చాలామంది ఇష్టపడరు, ఒక్కొక్కసారి పాడేస్తూ ఉంటారన్నమాట బీరకాయ తొక్కల్ని. అలా కాకుండా అట్లు ఎలా వేసుకోవాలి సింపుల్గా ఏంటి అనేది ఈ వీడియోలో అయితే పూర్తిగా చూడండి. బీరకాయ తొక్కలు అయితే తీసుకోవాలి, పీసు చివరినైతే ఇలా వస్తుందండి, అది కూడా తీసేసుకోవాలి. లేత బీరకాయలు తీసుకోవాలండి, ముదిరిపోయిన బీరకాయలు అయితే అస్సలు బాగోదు, అవి పనిచేయవి కూడా. లేత బీరకాయలు మనం అయితే షాప్కి వెళ్ళి కొనుక్కుంటాం కదా, లేత బీరకాయలు ఎప్పుడైతే తీసుకుంటారో అప్పుడు ఇలా తొక్కలను తీసుకోవాలి. అవి పాడేయకుండా ఇలా తీసుకుని చుట్టుపక్కల వచ్చిన పీస్ అంతా తీసేసుకోవాలండి. ఇలా చాలా సన్నగా తరుక్కోవాలి. నాకు కొంచెం బ్రెయిన్ అయితే వచ్చింది, అప్పుడు మేము బీరకాయ అయితే వండుకున్నామండి. కానీ ఏంటంటే మండే కదా, ఈవినింగ్ టిఫిన్ తింటాము, ఇంకేం టిఫిన్ లేదని చెప్పేసి ఇంకా బీరకాయలు ఉంటే ఇలా తొక్క తీసేసుకుని బియ్యం ఏమో 2 hours ముందు అయితే నానబెట్టేసుకున్నాము. మంచిగా వాష్ చేసేసుకుని నానబెట్టేసుకోవాలి బియ్యము. ఈ తొక్కలు కూడా పక్కన పెట్టుకోవాలండి. ఇలా టిఫిన్ అయితే చేసుకుని తిన్నాము, చాలా టేస్టీగా ఉంది. అప్పుడప్పుడు మనం ఇలాంటి టిఫిన్స్ కూడా తినాలండి, ఎప్పుడు ఒకే రకమైన టిఫిన్ కాకుండా ఇంట్లో వాళ్ళకి అప్పుడప్పుడు ఇలాంటివి చేసి పెట్టాలి. కావాల్సిన ఐటమ్స్ చూడండి. బియ్యం 2 గంటల ముందు అయితే నానబెట్టేసుకున్నాం కదండి, అది వాటర్ అంతా తీసేసి ఇలా పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, బీరకాయ తొక్కలు. ఉల్లిపాయ వేసుకుంటారా, అదేంటి అట్లలో ఉల్లిపాయ వేసుకుంటున్నారా అనుకుంటారేమో, వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుందండి. ఉల్లిపాయలు తక్కువ వేసుకోవాలి, అలాగని ఎక్కువ వేసేసుకోకూడదు. ఎక్కువ వేసుకుంటే వేరే టేస్ట్ వెళ్ళిపోద్ది, కొన్ని తక్కువ వేసుకుంటే సరిపోద్దండి ఉల్లిపాయలు. అలాగే ఉల్లిపాయలు వేయడానికి ఇంకొక రీజన్ ఉందండి. ఆ రీజన్ ఏంటంటే ఉల్లిపాయ ఇందులో వేసుకోవడం వల్ల అరుగుదల ఉంటుంది. కొంతమంది బీరకాయ పడదు, అంటే గ్యాస్ వచ్చేయడం ఇట్లా అవుతుంది కదా, అలా కాకుండా ఇలా ఉల్లిపాయలు వేసుకోవడం వల్ల వాళ్ళకి త్వరగా అరుగుదల అనేది అవుతుందండి. ఫస్ట్ మిక్సీలో బీరకాయ తొక్కలు, పచ్చిమిర్చి అండ్ అల్లం ఇవన్నీ ఒక మాదిరిగా మిక్సీ చేసుకోవాలండి. ఆ తర్వాత బియ్యం యాడ్ చేయాలి, లేకపోతే ఎందుకంటే బీరకాయ తొక్కలు అనేది త్వరగా గ్రైండ్ అవ్వదు కదా, దానికోసం ఫస్ట్ అయితే ఇవి మిక్సీ చేసుకున్న తర్వాత బియ్యం అయితే యాడ్ చేసుకుని మిక్సీ చేసుకోవాలి. బీరకాయ తొక్కలు కదా అని చెప్పేసి తీసి పాడేకండి, ఇవి తినడం వల్ల ప్రోటీన్ అనేది చాలా ఉంటుంది. ఎందుకంటే మనం డైరెక్ట్గా అయితే తినలేం కదా, అందుకని చెప్పేసి ఇలా చేసుకొని తినడం వల్ల చాలా మంచిది. పిల్లలకి పెట్టడం వల్ల ఇంకా మంచిదండి ఇలాంటివి. అలాగే పెద్దలు కూడా తినొచ్చు ఇవన్నీ కూడాని. ఇలాంటివి రెసిపీస్ అప్పుడప్పుడు మీరు కూడా ట్రై చేయండి, చూడడమే కాదు చాలా ఈజీ కదా. ఎందుకంటే చాలామందికి వారాలు ఉంటాయి, వారాలు ఉన్నప్పుడు ఏదో ఒక రోజు ట్రై చేయొచ్చు. అలాగే కాకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద కూడా చేసుకోవచ్చు. మొత్తం మిక్సీ చేసుకున్న తర్వాత ఇలా వచ్చిందండి. మనం దోశలు ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా ఉండాలి, ఇలా కొంచెం జారుగా ఉండాలి, అప్పుడే దోశ అయితే బాగా వస్తుంది. సాల్ట్ వేసుకుని కొంచెం ఒక 2 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఇంకా మనం అట్లయితే వేసుకోవచ్చు, చాలా టేస్టీగా వస్తాయి అన్నమాట. చూడండి ఇప్పుడు ఎలా వస్తాయి ఏంటో అనేది మేము వేస్తాము, అట్టు విడిపోకుండా కూడా వస్తుంది. ఇది చూడడానికి గ్రీన్ కలర్లో ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఇష్టపడతారు. గ్రీన్ కలర్ దోశ అని పేరు కూడా పెట్టచ్చు దీనికి. లైట్గా ఆయిల్ వేసుకుని దోశ వేసుకున్న తర్వాత కాలనివ్వాలండి, బాగా సిమ్లోనే ఉంచాలి, కాలనివ్వాలి. పెద్ద మంట పెడితే మాడిపోతుంది. ఇంకా తిరగేసిన తర్వాత మంచి స్మెల్ అయితే వస్తుంది, ఎందుకంటే అది బీరకాయ కదా, దానివల్ల మంచి స్మెల్ అయితే వస్తుంది. నేనైతే ఒక దోశ తీసిన తర్వాత ఇంకొక దోశ వేసాను. ఆ దోశలో ఏంటంటే పైన జీలకర్ర వేసాను, జీలకర్ర కూడా వేసుకోవచ్చు. కొంతమంది ఆనియన్స్ వేసుకోవచ్చు, ఎగ్ వేసుకుంటారన్న వాళ్ళు ఎగ్ వేసుకోవచ్చు, దీంట్లో ఏదన్నా వేసుకుని చేసుకోవచ్చు. నేను జీలకర్ర అయితే వేసుకున్నాను. జీలకర్ర దీంతో పాటు తినడానికి కూడా టేస్టీగా ఉంటుందని వేసుకున్నాను. కొంతమంది ముందు కూడా వేసేసుకోవచ్చు, గ్రైండ్ చేసుకుంటాం కదా మనం మిక్సీ చేసుకున్నప్పుడు, అందులో వేసేసుకోవచ్చు కావాలితేనే. కానీ ఇలా వేసుకుంటే కాలుతున్నప్పుడు వేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇలా వేసుకున్నాను దోశలో నేను. ఒకటైతే కొంచెం కాలిన వెంటనే తీసాను, ఇంకోటి కొంచెం బాగా కాలాలని చెప్పేసి బాగా కాలిన తర్వాత తీసాను. దోశలు అయితే ఇలా సింపుల్గా చేసుకోవచ్చండి. మీరు వీకెండ్ ఉన్నా సరే, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా సరే, ఎప్పుడైనా సరే దోశలు కావాలంటే కనుక ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు, బయటికి ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. మా దోశలు అయితే రెడీ అయిపోయినాయి కదా, ఇంక ఇందులో ఏం వేసుకుని తిన్నామా అని చూస్తున్నారా. ఇందులో అయితే పచ్చడి వేసుకుంటే కాంబినేషన్ చాలా బాగుంటుంది. మొన్న మేము మాగాయ పెట్టాం కదా, అది వీడియో కూడా చేశాను, ఆ
ఆ మాగాయ పచ్చడితో పాటు తిన్నాము. చాలా టేస్టీగా ఉందండి. మాగాయ పచ్చడి నంచుకొని తింటే వేడివేడిగా తింటుంటే చాలా అదుసుగా ఉంటుంది. వేడివేడిగా అయితే సూపర్గా ఉంటాయండి ఈ దోశలు. ఎందుకు ఆలస్యం, ఇలాంటి దోశలు మీ ఇంట్లో కూడా ఒకసారి ప్రిపేర్ చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఈ వీడియో షేర్ చేయండి.